నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండో రోజు. సో ఈ నిన్న ఇక్కడ లాభాలు కొంత స్వీకరించడం వల్ల మార్కెట్స్ లాస్ట్లో కొద్దిగా డౌన్ అయ్యాయి. అయితే ఇవాళ మార్కెట్స్ కొంత అప్లోనే స్టార్ట్ అయ్యాయి. నిఫ్టీ 30 పాయింట్స్ ప్లస్లో ఉంది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ 65 పాయింట్ల ప్లస్లో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్స్ ప్లస్లో ఉంది. అయితే అసలు ఏం జరగబోతోంది జనరల్గా ఏంటంటే మరి ఈ వారంలో వచ్చే వారం కూడా ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అంటున్నారు. యూఎస్ మార్కెట్స్ ఎలా స్పందించాయి, అసలు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి కనుక్కోవడం కోసం ఈరోజు మనతో జాయిన్ అయిపోయే స్పెషల్ గెస్ట్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకుముందు మీకు తెలుసు కదా, సో మన ప్రైమ్ 9 స్క్రీన్ మీద మన నెంబర్స్ వస్తూ ఉంటాయి, 2 నెంబర్స్. ఆ నెంబర్స్ కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి మీ స్టాక్ మార్కెట్ కోసం మీ సలహాలు సూచనలు తీసుకోండి, మీ సందేహాలు నివృత్తి చేసుకోండి. అలాగే ఏంటంటే లాభాలు ఎలా తీసుకోవాలి, అట్లాంటి యావరేజ్ ఎట్లా చేయాలి, అవన్నీ కూడా మీరు ఇప్పుడు ఆ స్పెషల్ గెస్ట్తో మాట్లాడచ్చు. అలాగే ఏంటంటే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా మధ్యలో మీకు ఆన్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్లో కూడా చూసి మీకు తర్వాత మీరు హైదరాబాద్ వాస్తవులైనా బయట వాళ్ళైనా మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే అది కూడా ఏంటంటే కేవలం మా వంతు నుంచి, మా తరఫు నుంచి ఇది ఓన్లీ ఏంటంటే సూచన మాత్రమే. సో ఏంటంటే మీరు వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎనీవే, సో ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్న వారు ప్రభు మారెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. మార్నింగ్ సార్. సో వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. రైట్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్. సో సార్ ఏంటి సార్ స్టాక్ మార్కెట్స్ మరి నిన్న ఏంటంటే కొంత లాభాలు స్వీకరించినట్టే, అందుకని ఏంటంటే కొద్దిగా లాభాలు ఇది చేసి డౌన్ అయింది మళ్ళీ మధ్యలో. అవునండి. సో సార్ ఏంటి పొజిషన్? 2-3 వారాల నుంచి పెరిగింది కదా, పెరిగినప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు మనకి. Q1 అనుకున్నాం ఒకటి, అది 3rd వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి. TCS ఫస్ట్ వస్తుంది, తర్వాత 3rd వీక్ నుంచి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే Q1 రిజల్ట్స్ విల్ డిసైడ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మార్కెట్. రైట్ సార్, Q1 రిజల్ట్స్ మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాయి. మనం ఆ పాయింట్ దగ్గర మాట్లాడుకుందాం. సార్ గుడ్ మార్నింగ్, రాజేష్ గారు హైదరాబాద్ నుంచి. మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి. సార్ ఇది వేదాంత VETL సార్, వేదాంత 480లో కొన్నాం సార్, ఇప్పుడు 460 ఉంది. ఉంచుకోతే తీసేయమంటారా సార్? ఎంతలో కొన్నారు? 485 సార్. 485. 485 కొన్నారు కాబట్టి 465 నడుస్తుంది. మీకు హై వచ్చేసి దాదాపుగా 513 ఉందండి. కొంచెం రావచ్చు, హోల్డ్ చేయండి. ఎందుకంటే నిఫ్టీ కొంచెం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే జనరల్గా లాస్ట్ ఇయర్ కూడా దీపావళి రోజు మార్కెట్ హై ఉంది, అక్కడి నుంచి కరెక్షన్ అయింది. కొంచెం 5 మంత్స్ కరెక్షన్ అయింది కదా అక్టోబర్ నుంచి. అట్లానే ఈసారి కూడా దీపావళి వరకు కొంచెం ఆల్ టైమ్ హై రావచ్చు ఈ లోపల. సో అప్పుడు మనకి ఈ లోపల మీ స్టాక్ కూడా కొంచెం వేదాంతా కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అక్కడ అమ్ముకోండి, కొంచెం వెయిట్ చేయండి. సో రాజేష్ గారు అది సూచన అండి. సో ఏంటంటే సార్ ఇప్పుడు మార్కెట్స్ కరెక్షన్ అంటే మార్కెట్స్ ఎట్లా ఉండబోతున్నాయి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము సార్. అంటే ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ ఫ్రైడే హాలిడే, వాళ్ళకి ఇండిపెండెన్స్ డే, అంటే థర్స్డే మధ్యాహ్నం నుంచే వాళ్ళు క్లోజింగ్ దీంట్లో ఉంటారు. సో అంత ఎఫెక్ట్ ఉండదు ఈ వారానికి. సో ఎక్కువ ఏంటంటే ట్రంప్దే మెయిన్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అనేది 8th నైట్ వస్తుంది, అంటే 3 months టైం ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏం చేస్తాడని టోటల్గా 200 కంపెనీస్లో 200 కంట్రీస్లో ఓన్లీ బ్రిటన్ ఒక్కటే వాళ్ళకి డీల్ కుదిరింది, ముందుకు వచ్చి డీల్ చేసుకున్నారు. మిగతా ఎవరూ చేసుకోలేదు. చైనా అయిందంటున్నారు కానీ బయటికి ఇంత మట్టికి ఓపెన్ గా రాలేదు. సో ఓన్లీ 1 కంట్రీ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఎవరు కూడా ముందుకు వచ్చి చేసుకోలేదు. రేపు మంది కూడా 8th నైట్ అంటే 9th మార్నింగ్ దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆయన పెద్ద ఎఫెక్ట్ తీసుకోకపోవచ్చు, మళ్ళీ వెనకడిగే వేయచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ మార్కెట్. అందుకనే ఈ వారం 3 వారాలు పెరిగింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. నెక్స్ట్ వీక్ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. రైట్ సార్, నెక్స్ట్ వీక్ గురించి అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో సార్ నాగార్జున గారు కూకట్పల్లి నుంచి. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ కరెక్ట్ ప్రైస్ లో సెయింట్ డిఎల్ఎం ఒకటి, ఆర్ సిస్టమ్స్ ఎక్కడ బై చేయొచ్చు సార్? ఆర్ సిస్టమ్స్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్? సెయింట్ డిఎల్ఎం, SAINT, సెయింట్ డిఎల్ఎఫ్ బయింగ్ ప్రైస్ స్పెల్ చేస్తారా? రైట్ ఒక్క నిమిషం సార్. ఇది 474 నడుస్తుంది. ఫ్రెష్ బయింగ్ కదండి రెండు.
ఫ్రెష్ బయింగ్ అంటే ఇది తీసుకోవచ్చు సార్, సేమ్ డిఎల్ఎం తీసుకోవచ్చు. టెక్నికల్గా కొంచెం 450 అబవ్ ఉన్నప్పుడు కొంచెం ఛాన్స్ ఉంటుంది. మీకు 510 కనుక దాటితే అంతకుముందు హై వచ్చేసి 731, అక్కడ దాకా రాకపోయినా మీకు ఒక 20% వచ్చే అవకాశాలు ఉంటాయి ఈజీగా. కొంచెం మార్కెట్ ఫెస్టివ్ మూడ్లో చిన్నగా వెళ్తుంది కాబట్టి మార్కెట్ కొంచెం దీపావళి లోపల ఆల్ టైమ్ హై వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి మిడ్ క్యాప్ స్ట్రాంగ్ ఉంది. మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్గా మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఈ 2 నెలల లోపల. తర్వాత ఇంకోటి సెయింట్ డిఎల్ఎఫ్ అను ఒక్క నిమిషం సార్, ఇంకోటి తనకు స్టాక్ ఏం చెప్పారు? ఆర్ సిస్టమ్స్ కదా, ఒక్క నిమిషం. ఆర్ సిస్టమ్ 1 సెకండ్. ఆర్ సిస్టమ్స్ కూడా 453 నడుస్తుంది సార్, 1.3% డౌన్ ఉంది ఇంటర్నేషనల్ది. సో మీకు ఇది కూడా ఎంటర్ కావచ్చండి. ఎంటర్ అయినా పెద్ద అంటే ఆల్రెడీ హై వచ్చేసి మీకు కొంచెం పెరిగి అంటే డిఫరెన్స్ ఏం పెద్ద ఎక్కువ లేదు, 547. ఏదైనా మీకు 430, 425 అక్కడ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఒకవేళ 410 కట్ అయితే మటుకు 380 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైనా మీరు 50% తీసుకొని కింద మళ్ళీ ఆ రేంజ్ 400 కట్ అయ్యి కిందకు వచ్చినప్పుడు అక్కడ 50% తీసుకోవచ్చు. ఎందుకంటే కింద నుంచి బాగా పెరిగింది సార్, బాగా లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది. అంటే ఎక్కడి నుంచి నవంబర్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ నుంచి అక్కడి నుంచి కన్సల్ట్ చేసుకొని ఇప్పుడు కొంచెం పై ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అవకాశాలు ఉంటాయి. కొంచెం తగ్గినాక తీసుకోండి సార్. రైట్ సార్, అది నాగార్జున గారు. సో సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి, విజయభాస్కర్ గారు అనంతపురం నుంచి. గుడ్ మార్నింగ్ విజయభాస్కర్ గారు. సార్ నమస్తే సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్. జనరల్ డౌట్ సార్, ఒకటి నా గ్రోలో అకౌంట్ ఉంది సార్. సార్ మొబైల్ మార్చాము, అది అకౌంట్ ఓపెన్ కావడం లేదు సార్. కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళు స్పందించడం లేదు. ఏ కంపెనీ అండి? గ్రో సార్, గ్రో అకౌంట్ ఉంది సార్ నాది. అంటే జనరల్గా ఏంటంటే స్పెసిఫిక్గా ఒక కంపెనీ చెప్పి వాళ్ళు నెగిటివ్ చెప్పకూడదు. మీకు జనరల్గా ఏంటంటే ఆన్లైన్ ఇట్లాంటి టెక్నికల్ వచ్చినప్పుడు ఆఫ్లైన్ కూడా సపోర్ట్ చేసేది ఉండాలి కూడా. ఎందుకంటే ఈ ఆన్లైన్ వచ్చినవన్నీ కూడా ఆఫ్లైన్ సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఎవరైతే ఆఫ్లైన్ కూడా సపోర్ట్ చేస్తున్నారో మనకి అవకాశం మంచి రేట్ వచ్చినప్పుడు కొనుక్కోవాలంటే అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే మనకి ఇది అవుతుంది. అలా ఉన్నప్పుడు చూడండి మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది, నేను చెప్తాను అప్పుడు ఎక్కడ ఇచ్చేయాలనేది, దాన్ని బట్టి ముందుకెళ్ళండి. ఎందుకంటే ఆన్లైన్ మనకి బ్రోకరేజ్ తక్కువ అని చెప్పి ఇలాంటివి మనం ముందుకెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి సర్వీస్ ఉండదు, ప్లస్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. 150 రూపీస్ కాల్కి చేస్తారు. ఇవి ఎందుకంటే హిడెన్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. నేను స్పెసిఫిక్గా చెప్పకూడదు కానీ జనరల్గా ఇట్లా ఉంటాయి. మీకు ఒకసారి కాల్ చేయండి సార్, నేను విపులంగా చెప్తాను మీకు. రైట్ సార్, అదేంటి విజయభాస్కర్ గారు ఒక్కసారి కాల్ చేయండి. కాల్ చేస్తే సార్ క్లియర్గా చెప్తారు. కాబట్టి ఏంటంటే అందరికి కూడా సూచన ఏంటంటే ఆన్లైన్లో కూడా కొద్దిగా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే అది కరెక్ట్గా రిపీటెడ్ అయితేనే తీసుకోవడం బెటర్ అని సార్ సజెస్ట్ చేస్తున్నారు. రైట్ సార్. సో సార్ శుక్రవారం ఏంటంటే వాళ్ళ సెలవు కాబట్టి మార్కెట్స్ అట్లా ఉన్నాయి, యూఎస్లో అట్లా ఉండే పరిస్థితి ఉందని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అవునండి సార్, దాని పరిస్థితి ఇప్పుడు ట్రంప్ కూడా జపాన్ నుంచి కామెంట్ చేశాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ జపాన్ మీద చూపబడింది ఆయనకి. సో జపాన్ మార్కెట్ డౌన్ లో ఉన్నాయి. ఓకే. సో ఇక చివరి ఆఖరి అస్త్రం ఇక. సో ఈ మిగతా కంట్రీస్ కూడా ఏమవుతుంది అనేది ఇక ముందు తొందరలో తెలుస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా ఆయన యథాస్థితిలోనే ఉంచవచ్చు. మళ్ళీ పెరిగే ఛాన్స్ పెంచడం అనేది ఉండకపోవచ్చు. రేపు 8th నైట్ కూడా మనకి ఉంటది కాబట్టి లేట్ నైట్ మనకి 9th తెలుస్తుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఆయన వెనకడిగే వెయ్యొచ్చు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎట్టి పరిస్థితిలో. ఎందుకంటే ఆయన ఏది కూడా కరెక్ట్ గా ఆయన చెప్పిందే ఆ మాట మీద నిలబడ్డ కదా, ఇది తెలిసిందే. సో మనం దాన్ని తీసుకోవచ్చు. మనకి ఇంకేంటంటే కంటిన్యూస్ గా ఫెస్టివ్ సీజన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి, Q1 స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఒక 2 months కూడా మార్కెట్ బ్రాడ్ ట్రెండ్ అప్పే ఉంది. సో ఈ ఏదన్నా ఉంటే మనం మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ ఇది కొంచెం ఈ 2 months చూసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి చూసి అది తగ్గుతుంది అనిపించి మీ మనసుకు డౌట్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు కొంచెం పెరుగుతుంది అనుకున్న ప్రాఫిట్లో ఉన్నప్పుడు బుక్ చేసుకోండి, లేదా కొంచెం మార్కెట్ ట్రెండ్ బాగున్నప్పుడు కొంచెం ఆగి చేసుకోవచ్చు. ఎందుకంటే తొందరపడాల్సిన పని లేదు. నిన్న మార్కెట్ పడింది అంటే ప్రాఫిట్ బుకింగ్ వల్లే, రీట్రేస్మెంటే, దాంట్లో కరెక్షన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మనం భయపడాల్సిన పని లేదు. విక్స్ కూడా ఓపెన్ హయ్యర్ అయ్యి నిన్న మళ్ళీ క్లోజింగ్కి కొంచెం కిందకు వచ్చింది. అంటే బాగా రాలేదు కదా, స్లైట్లీ లోవర్ కిందకు వచ్చింది కాబట్టి విక్స్ అంత ఇది కాలేదు. సో దానివల్ల మనకేం ఎఫెక్ట్ ఉండదు. జనరల్గా ఏంటంటే ఎక్కువ బుల్ మార్కెట్ ఈజ్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్.
మనకి ఇంకా మంచి ప్రాఫిట్సే వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరికీ కొంచెం వెయిట్ చేయొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ కూడా దీవాళీ తర్వాత కరెక్షన్ వచ్చింది. సో ఈ సంవత్సరం కూడా దీవాళీకి ఆల్ టైమ్ హై లోపల లేకపోతే దివాళీకి ఆ టైంలో ఆల్ టైమ్ హై టచ్ అవ్వచ్చు. అక్కడి నుంచి తర్వాత కిందకు వచ్చే ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కానీ కొంచెం భారీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా సరే ప్రాఫిట్స్ ఉంటే మటుకు ఆ లోపల మనకి నచ్చితే ఓకే, లేకపోతే దీవాళీ లోపల చేసుకుంటే మంచిదని ఉద్దేశం. తర్వాత మనం అప్పుడు ట్రెండ్ బట్టి మళ్ళీ ఎలా ఉంటుంది, ఎఫ్ఐఎస్ ట్రెండ్ ఏంటి, వాళ్ళు ఇంకా పాజిటివ్ ట్రెండ్లోనే ఉన్నారా లేకపోతే ఇంకా సెల్లింగ్ జోన్లో వచ్చారా అనేది. ఎందుకంటే ఏదన్నా పడినప్పుడు నిన్న కూడా తక్కువ 600 crores అమ్మారు, పెద్ద అమ్మలేదు. డిఐఎస్ 2500 3000 crores కొన్నారు. సో బయింగ్ జోన్లోనే ఉన్నారు అందరూ, భయం లేదు అంట నేను. సో డెఫినెట్గా వెయిట్ చేయొచ్చండి మీకు. ఎందుకంటే ఏ స్టాక్స్ తీసుకోవచ్చు అన్నప్పుడు కొన్ని అదే అడగబోతున్నాను నేను కూడా, ఏ స్టాక్స్ అంటే కొన్ని స్టాక్స్ మనం అంటే లాంగ్ టర్మ్ కానీ ఇది షార్ట్ టర్మ్ కాదు, ఇది ఏ రికమెండేషన్ కాదు, దయచేసి కేవలం సూచన మాత్రమే. ఫెడరల్ బ్యాంక్ కానీ, సిజీ పవర్ కానీ, జేకే సిమెంట్ కానీ, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రకంగా అనిల్ అంబానీ ఈజ్ బ్యాక్ టు ద పెవిలియన్ అనుకోవచ్చు. మళ్ళీ ఆయన లైమ్ లైట్లోకి వచ్చారు 20 సంవత్సరాలు, 2 దశాబ్దాల తర్వాత. ఎందుకంటే వాళ్ళకి డిఫెన్స్ నుంచి ఆర్డర్స్ తీసుకున్నాడు ఆయన. ఆల్రెడీ ముందు ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత రెండోది కూడా పెద్దది 600 crores ఇచ్చారు. సో మళ్ళీ చిన్న అన్న సహాయంతో మళ్ళీ అంటే లైన్లోకి వచ్చినట్టు లెక్క. అంటే పాతది తప్పులు మళ్ళీ చేయకుండా ఇక నుంచి కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా మంచి ఇదయ్యే ఛాన్స్ ఉంది. రిలయన్స్ ఇన్ఫ్రా కూడా 400 పైకి చాలా కాలం తర్వాత పైకి వచ్చింది. సో అది కూడా మన సీలింగ్ పడింది. సో ఇది మంచి సూచకమే. ఎందుకంటే ఇట్లాంటి కంపెనీలు మళ్ళీ రివైవ్ అయితే కొన్ని వేల మంది ఎంప్లాయీస్కి సర్వైవ్ అవుతారు. సో ఎక్కువ శాలరీస్ వస్తాయి కాబట్టి మార్కెట్కి ఇది మంచిది. సో ఇట్లాంటివి కాకుండా ఉంటే మంచిది. మీకు ఈ స్టాక్స్లో పెట్టుకుంటే డెఫినెట్గా షార్ట్ టర్మ్ అనుకోని, లాంగ్ టర్మ్ అనుకోని, షార్ట్ టర్మ్లో వస్తే ఎగ్జిట్ అవ్వండి, లేదా లాంగ్ టర్మ్ పెట్టుకొని వెయిట్ చేయొచ్చు. డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ వస్తుంది అనుకున్నాం కదా మనం. నిన్న కూడా నిఫ్టీ కూడా మ్యాక్సిమం పడకపోవడానికి బ్యాంక్ నిఫ్టీయే కారణం. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం అనుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ స్ట్రాంగ్ ఉంటాయని అట్లానే మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి, పడట్లేదు. 59,000 వరకు వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. దాన్ని బట్టి మనం చూసుకోవాలండి డెఫినెట్గా. రైట్ సార్, ఇక్కడ మనం మాట్లాడదాము. సో గుడ్ మార్నింగ్ మహేష్ గారు, ఖమ్మం నుండి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారితో మాట్లాడండి సార్. చెప్పండి. నమస్తే సార్, చెప్పండి సార్. కొంచెం మాకు స్పేస్ నెట్ గురించి చెప్పారా కొంచెం? ఏదండి? స్పేస్ నెట్ అండి. మహేష్ గారు ఒకసారి మరోసారి చెప్పండి. స్పేస్ నెట్ వాయిస్ క్లియర్గా లేదండి, స్పెల్ చేస్తారా? స్పేస్ నెట్ ఫుడ్ సార్. స్పేస్ నెట్ సేఫ్ నెట్ ఏమో. పేస్ నెట్ అట సార్, పేస్ నెట్ అట. స్పెల్ చేస్తారా? ఒకసారి స్పెల్ చేయండి సార్ ఒకసారి. ఫుడ్ సార్, ఫుడ్ అది స్పేస్ నెట్. ఫుడ్ తాలూకుతానంటున్నారు. స్పేస్ నెట్ ఇది ఫ్రెష్ బయింగ్ అండి? అవును సార్. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్, ఇంకొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. ఇది కొంచెం కరెక్షన్ మోడ్లోనే ఉంది, ఇంకా కొంచెం తగ్గినా కొనొచ్చు. నెక్స్ట్ ఎందుకంటే ఎక్కువ బాగా లాంగ్ టర్మ్లో ఇది డౌన్ సైడే ఉంది కాబట్టి కొంచెం ఆగండి సార్. రైట్ సార్. సార్ మరో కాల్ రండి, ప్రదీప్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ ప్రదీప్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్ ప్రభు గారితో మాట్లాడండి. ప్రభు గారు, మేము SBI 860లో బై చేసామండి. SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అవును సార్, 860లో బై చేసాం. ఇప్పుడు కొద్దిగా తగ్గింది కానీ ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు ఈ రేట్లో. SBI 20 బ్యాంకుల్లో నెంబర్ 1 బ్యాంక్ అని ఇవాళ మనకి న్యూస్ వచ్చింది. చైర్మన్ గారు కూడా అదే డిక్లేర్ చేశారు. డెఫినెట్ గా బ్యాంకుల్లో గవర్నమెంట్ PSU ఇండెక్స్ లో మంచి బ్యాంక్ ఇది, నో డౌట్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అవుద్ది అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ అవుద్దో, నిన్న మార్కెట్ డౌన్ అయినా PSU ఇండెక్స్ 2.5% ప్లస్ లో ఉంది, కానీ SBI కొంచెం డౌన్ లో ఉన్నాయి, మిగతాయి పెరిగినాయి. కాబట్టి సో డెఫినెట్ గా ఇది హోల్డ్ చేసుకోండి, మీకు వచ్చే అవకాశాలే ఉంటాయి. అంటే ట్రెండింగ్ అప్ సైడే ఉంది. మీకు హై వచ్చేసి 861 దాకా ఉంది, అంటే కొంటమే మీరు హైలో కొన్నారు. సో కొంచెం మీరు ఈ పెరిగినప్పుడు ఆ నియర్ బై వచ్చిన స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ హయ్యర్ లెవెల్స్లో కొన్నప్పుడు కొంచెం రిట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. డౌన్ సైడ్లో కొంటేనే బెస్ట్. ఆ రేంజ్ బౌండ్, ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ స్టడీ చేయండి, చేస్తే ఎక్కడ కొనాలనేది అర్థమవుతుంది. FIS ఎక్కడ ఎంటర్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మనం కూడా ఒక స్టెప్ ముందు ఎంటర్ అవుతే మనకి మంచి ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.
రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్ ప్రభుత్వ మాట్లాడండి. మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. 3M ఇండియా సార్ 24/2024 కొన్నాం సార్. 3M ఇండియా ఏదండి? 3M ఇండియా 3,636,000 కొన్నాం సార్. ఓకే ఓకే. 3M ఇండియా 3,000 ఎంతలో కొన్నారు? 36,000 అండి. 36,000 అంటే 28,000 నడుస్తోంది. ఇది కొంచెం ఇంకా డౌన్ సైడే బాగా హై నుంచి ఆ 39,600 నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ ఇంకా నడుస్తుంది సార్. ఇది ఎప్పుడైతే మీకు 29,500 దాటిందో అప్పుడు కొంచెం ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా మీరు కింద యావరేజ్ చేసుకోవాలన్నా 27,000 26,500 నుంచి ఆ రేంజ్లో వచ్చినప్పుడు కొంచెం ఎంటర్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం టైం పడుతుందండి, వెయిట్ చేయండి. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. శివశంకర్ గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్కారం సార్. సార్ ప్రభు గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే శంకర్ గారు, చెప్పండి. సార్ మేము కొద్దిగా ఎంఆర్ఎఫ్ కొనొచ్చా సార్? ఎంఆర్ఎఫ్ కానీ ఎల్ఎన్టీ షేర్స్ ఈ టైంలో? ఎంఆర్ఎఫ్ 1,43,000 ఉందండి. ఒక షేర్ కొనాలంటే 1,43,000 పెట్టుకోవాలి. ఏదైనా అది పడినప్పుడు కొనుక్కోవటం బెస్ట్. ఇప్పుడు ఏంటంటే హైలో ఉంది బాగా, ఎందుకంటే లాస్ట్ రిజల్ట్స్ కూడా బాగా ఇచ్చారు. ఎంఆర్ఎఫ్ కూడా స్ట్రాంగ్ మంచి కంపెనీ. మీకు 1,02,000 నుంచి దాదాపుగా 50,000 పెరిగింది. సో ఇప్పుడు కొనుక్కోవాలంటే కొంచెం డౌన్ అయినాక, ఏదో మనం ఒక 1-2 మంత్స్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అనుకున్నప్పుడు, ఇలాంటి మేజర్ మార్కెట్ పడినప్పుడు మేజర్ షేర్లన్నీ పడినప్పుడు అప్పుడు వెయిట్ చేయండి. ఎందుకంటే 50,000 డిఫరెన్స్లో ఇప్పుడు హైలో ఉన్నప్పుడు కొనుక్కుంటే మనం పడితే మళ్ళీ కొంచెం టైం ఎక్కువ ఉండాల్సి వస్తుంది. దాంట్లో కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి దయచేసి. ఎందుకంటే ఏదైనా 135 కట్ అయిందంటే కిందకు వచ్చే ఛాన్సులు ఉంటుంది. అప్పుడు సిచ్యుయేషన్ ప్రకారం చూద్దాం, అప్పుడు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వెయిట్ చేయండి. రైట్ సార్. సో రిలయన్స్ ఇన్ఫ్రా అదేంటంటే కొద్దిగా ఏంటంటే అడ్వాంటేజ్ ఉండొచ్చు అని మనం సూచన ఇస్తున్నాము. సో ఏంటంటే తర్వాత వారు డెసిషన్ తీసుకోవాలి మదుపర్లు. సో సార్ మిడ్ క్యాప్లో ఇంకేనా బెటర్ చాయిసెస్ జనరల్గా? ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ ఓన్లీ, అంతే, నాట్ ఫర్ రికమెండేషన్. ఇప్పుడు ఐటీ స్టాక్స్లో కూడా, ఐటీ సెక్టార్లో కూడా మిడ్ క్యాప్ ఉన్నాయి, అవి పెరగలేదు. నిన్న ఐటీ స్టాక్స్ కొంచెం డౌన్ అయింది, రీట్రేస్మెంటే. సో నిఫ్టీ మళ్ళీ పెరగాలన్నా బ్యాంక్స్ అను ఐటీ, నేను పదే చెప్తున్నా, బ్యాంక్స్ అండ్ ఐటీఏ రావాలి. అవి రెండు సపోర్ట్ చేస్తేనే నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ అవుద్ది. సో ఏదైతే మిడ్ క్యాప్ ఉన్నాయో ఐటీలో పెరగని 20% to 15% to 20% అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఉన్నాయి. అవి అలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ షార్ట్ టర్మ్లోనే 1-2 మంత్స్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైతే పెరగలేదో ఆ స్టాక్స్ సెలెక్ట్ చేయండి. దాంట్లో మనకి మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి. ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కానీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, అది కొంచెం స్టడీ చేసి దాని ప్రకారం ముందుకెళ్తే మంచిదండి. రైట్ సార్, మరో కాలం లైన్లో ఉందండి. ప్రసాద్ గారు విజయవాడ నుంచి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. నమస్తే బ్రో, గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్తే, చెప్పండి సార్. ఎస్ఎంఎస్ ఫార్మా 310లో ఉంది సార్. హోల్డ్ చేయొచ్చా, బైక్ మరి కొనుక్కోవచ్చా? ఎస్ఎంఎస్ ఫార్మా మీకు హై వచ్చేసి బాగా లాంగ్ 374 నుంచి డౌన్ అవుతూనే ఉంది సార్. ఇప్పుడు రీసెంట్గానే 250 దాటింది. ఇంకా కొంచెం మీరు 260 కనుక దాటితే ఆల్ టైమ్ హైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం టైం పట్టేటట్టుంది, కానీ హోల్డ్ చేయండి. ఎందుకంటే మీరు యావరేజ్ చేయాలంటే మటుకు 240 కనుక కట్ అయ్యి కిందకు వస్తే 235, 230 రేంజ్లో కొంటే మీకు కొంచెం యావరేజ్ అయ్యే ఛాన్సులు ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి సార్. రైట్ సార్, మరో కాలర్ లైన్లో ఉందండి. శ్యామ్ గారు నర్సరావుపేట నుంచి. గుడ్ మార్నింగ్ శ్యామ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి శ్యామ్ గారు. సార్ నాకు 2 స్టాక్స్ గురించి సార్. విష్ణు ప్రకాష్ స్టార్ పింగ్లియా, ఏదండి? విపిఆర్పిఎల్ సార్. ఓకే, విష్ణు ప్రకాష్ ఆర్ పులింగ లిమిటెడ్. ఓకే, ఇంకోటి సార్? అవును సార్. రెండోది వచ్చి డైనాకాన్ సిస్టమ్స్ సార్. డేటా డైనాకాన్ సిస్టమ్స్ సార్. డైనకాన్. విపిఆర్పి వచ్చి అరౌండ్ 35% మైనస్ ఉంది సార్, 36%. అంటే రెండు కొన్నారా? కొన్నాను సార్. ఇందులో తెలుస్తుంది. ఈ విష్ణుది ఎంతలో కొన్నారండి? విపిఆర్పిఎల్ వచ్చేసి 296 కొన్నాను. 267 కొన్నాను. 169 ఉంది సార్ ఇవాళ. అవును సార్. ఇది ఎప్పుడు దాకా రావచ్చు టెక్నికల్ గా, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు? ఇది కొంచెం వీకే ఉంది సార్, హై నుంచి పడతా ఉంది. లాస్ట్ రిజల్ట్స్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు, కొంచెం మార్జిన్స్ కూడా తగ్గినాయి. సో డిఫరెంట్ బాగా పర్వాలేదు, కానీ కొంచెం అంటే కొంచెం వెయిట్ చేయొచ్చు.
బాగా ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, అందుకని కొంచెం ఇది వచ్చింది. బాగా కొట్టేశారు ఇది, ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా షేర్స్ కూడా కొంచెం డౌన్లోడ్ చేశారు. సో వాళ్ళ స్టాక్స్ కూడా అమ్మారు, అందుకని కొంచెం తగ్గింది. సో మళ్ళీ ఇది కొంచెం టైం పట్టేటట్టు ఉంది, ఎందుకంటే ఇంకొంచెం తగ్గచ్చు. 140 మీకు ఏదైనా యావరేజ్ చేయాలంటే మటుకు 140 రేంజ్లో వచ్చినప్పుడు అక్కడ 140 to 145 రేంజ్లో వస్తే చూసుకోండి. నెక్స్ట్ డైనకాన్ మటుకు 1091 ఉంది సార్. ఇది మీకు జనరల్గా స్టాక్స్ అన్నీ అంటే మీరు జనరల్గా ఏంటంటే ప్రాఫిట్ రేంజ్ బౌండ్ చూసుకోండి ఏ స్క్రిప్ట్ అయినా. అంటే లోవర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఎంటర్ అయితే బెస్ట్. ఎందుకంటే మీరు హైలో కొంటున్నారు, అక్కడి నుంచి పడిపోతూ ఉన్నాయి. ఆ స్క్రిప్ట్ ఆల్ టైమ్ హై కానీ ఇయర్ హై కానీ చూసుకుంటే అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చా అనేది లేదా అని తెలుస్తుంది. కొంచెం చూసుకొని అది బాగా పడ్డప్పుడు కానీ ఎందుకు పడిందో చూసుకోవాలి. మళ్ళీ ఎందుకు ఈ కారణం ఏంటి చూడాలి. ఆ కారణం జెన్యూన్ రీజన్ అయితే ఓకే, దాంట్లో ఎంటర్ కావచ్చు. మళ్ళీ ఏదన్నా అన్సర్టనిటీ, ఏదన్నా తెలియని అన్స్క్రూపులెస్ ఏదైనా జరిగింది కంపెనీలో అన్నప్పుడు అప్పుడు కొంచెం వెయిట్ చేయాలి. ఇట్లాంటివి చూసుకొని లోవర్ లెవెల్స్లో కొంటే మంచిది సార్. ఇది కూడా మీరు అనుకున్న రేటు పైకి వస్తుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఇది ఎప్పుడైతే మీకు 1200 దాటుతుందో అప్పుడు మీకు టార్గెట్ 1400 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. రైట్ సార్. మరో కాలర్ అండి, శ్రీదేవి గారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ మేడం. కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఓకే. సో సార్ అయితే ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ అంటే మిడ్ క్యాప్లో శ్రీదేవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం సార్తో మాట్లాడండి, ప్రభు గారితో. హలో సార్, గుడ్ మార్నింగ్. నమస్తే మేడం, చెప్పండి మేడం. నా దగ్గర NI80 ఉన్నది, అది యావరేజ్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేసుకుని అట్లా ఉంటే ఏదండి? NI80 నిట్ లిమిటెడ్. ఎంతలో కొన్నారండి? అది యావరేజ్ అంటే 120 ఆరెంజ్ లో 120 అంటే మీరు ఇప్పుడు ప్రాఫిట్లోనే ఉన్నారు, ఇప్పుడు యావరేజ్ చేయకూడదు. మీరు హై వచ్చేసి దాదాపుగా 227. ఇప్పుడు మీరు 120లో కొన్నారంటే రీసెంట్గానే కొన్నారు. ఏది ఏప్రిల్ మేలో. అవునండి. సో కొంచెం మీకు 145 కట్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉంటుంది. మీకు 120 కట్ అయిందంటే కిందకు వచ్చే 100 నుంచి 105 రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు ఒకవేళ అయితే కనుక అక్కడ యావరేజ్ చేయండి. ఇప్పుడు యావరేజ్ చేయొద్దు. ఇప్పుడు మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు, ఇప్పుడు యావరేజ్ చేయాల్సిన పని లేదు. యావరేజ్ చేయాలంటే ఎప్పుడు కూడా ఒక 10 to 20% డిఫరెన్స్ ఉన్నప్పుడు యావరేజ్ చేస్తే మీన్ యావరేజ్ మనకు తొందరగా మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం వెయిట్ చేయండి, హోల్డ్ చేసుకుంటే మళ్ళీ కొంచెం టైం పట్టుద్ది కానీ వచ్చే ఛాన్సులే ఉన్నాయండి. రైట్. సో సార్ మరి ఏంటి మరి ఇప్పుడు ఈ లాస్ట్ 4-5 అవర్స్లో ఏం జరగబోతుంది? అంటే మెయిన్ ట్రిగర్ అంటే డౌన్ సైడ్ కన్సాలిడేషనే అనుకున్నాం ఈ వారం. సో నెగిటివ్ న్యూస్ ఏం లేదు కాబట్టి విక్స్ కనుక కంట్రోలింగ్ గా తగ్గుతుంది, ఇవాళ కొంచెం తగ్గుతుంది అంటే పాజిటివ్ లెక్క మార్కెట్. అంటే ప్రీమియమ్స్ కొంచెం తగ్గుతాయి, ఆప్షన్ ప్రీమియమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే విక్స్ పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సో నిన్న ఓపెన్ హై అయినా తర్వాత కొంచెం తగ్గింది. సో ఇవాళ పరిస్థితి కూడా కొంచెం లోవర్ మైనస్ లో ఉంటే మటుకు మళ్ళీ ఫ్రెష్ గా మంచిగానే ఉన్నట్టు లెక్క. అంటే దారి దిక్సూచి తెలుస్తుంది అన్నట్టు లెక్క. సో డెఫినెట్గా అది మనం విక్స్ చూస్తే మనకు ఒక సర్టెన్ ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇంట్రాడే చేసే వాళ్ళు ఎక్కువ విక్స్ ని ఫాలో అయితే బెస్ట్. లాంగ్ టర్మ్ కంటారా విక్స్ షార్ట్ టర్మ్ చూడాల్సిన పని లేదు. సో అలాంటి మంచి స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ కానీ, ఐటీ స్టాక్స్ కానీ, కొన్ని సిమెంట్ స్టాక్స్ కానీ, ఇప్పుడు పవర్ లో CG పవర్ కానీ అనుకున్నాం, ఇవి ఇట్లాంటివన్నీ కొని పెట్టుకుంటే మీకు షార్ట్ టర్మ్ లో వస్తే ఎగ్జిట్ కావండి, లేదా లాంగ్ టర్మ్ లో పెట్టుకున్నా ఒక 2 months 3 months పెట్టుకున్నా మంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్ టైమ్ హైక్ రాలేదన్నా ఇవి మంచి కంపెనీలు. రీట్రేస్ అయినప్పుడు యావరేజ్ 20% అబవ్ ఉన్నప్పుడు అక్కడ యావరేజ్ చేసుకున్నా మంచిది. ఓకే రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడే లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాటి బిజినెస్ ప్రైమ్ టైం. సో ప్రభు గారు చెప్పిన సూచనలు సలహాలు తీసుకుని తప్పనిసరిగా మీరు ప్రాఫిట్ సంపాదించాలని ఆశిస్తున్నాం. సో ఇది ఇవాటి బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.